హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి 16వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దామండి. సో దీంట్లో భాగంగా మీ అందరికీ తెలిసిందేనండి. సో మనకి ఫిబ్రవరి 19వ తారీఖు ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతూ ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనకి 5:30 టు మనకి 7:30 వరకు, అంటే ఒక 2 అవర్స్ దాకా మనకి కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్ అనేది జరగబోతూ ఉందండి. సో ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మీకు రేపు ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అనేది మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ యొక్క లైవ్ సెషన్లో పాల్గొని సో ఎటువంటి కరెంట్ అఫైర్స్ రాబోవడానికి పాసిబిలిటీ ఉన్నాయి, సో మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది, సో ఏమైనా కొత్తగా ఇక్కడ ఏమైనా నేర్చుకున్నామా అంటే ఇలాంటివి సంబంధించి మీరు నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చండి. సో దానికి సంబంధించిన సెషన్ అనేది మనకి 5:30 to 7:30 లైవ్ క్లాస్ ఫ్రమ్ షామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం చూసినట్లయితే ఫస్ట్ ఈరోజు మనకి స్టూడెంట్ టీచర్ నిష్పత్తిలో ఉత్తమం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో మనము లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో నవరత్నాల్లో భాగం కాకుండా కొన్ని ఇనిషియేటివ్స్, కొన్ని స్కీమ్స్ కానివ్వండి, కొన్ని పోర్టల్స్ కానివ్వండి, సో అదేవిధంగా కొన్ని సర్వేస్లో ముందంజలో ఉండడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉందండి. సో మనం గత 2 రోజుల్లో చూసినట్లయితే మనకి నర్సెస్కి అండ్ డాక్టర్స్ అసలు ఎంతమంది ఉన్నారు అనే పాయింట్ అని చెప్పేసి, అదేవిధంగా మనము పోషణ్ అభయాన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రంగాను, సో అదేవిధంగా ఈరోజు మనకి టీచర్కి స్టూడెంట్స్కి ఉన్న నిష్పత్తి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. మనకి ఏదైతే మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకారము యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకారము 2021-22కి సంబంధించి ఈ డేటాలో అంటే ఒక యావరేజ్గా మనము అసలు ఒక స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్లు ఉన్నారు కంపేర్ చేస్తూ మనకి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగింది. సో అదేంటో చూద్దామండి. సో పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఏపీ, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూల్లో ఉపాధ్యాయులు, సో మనకి విద్యా హక్కు చట్టం, సో మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. సో విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటామండి. సో నిర్దేశించిన ప్రైమరీలో 30:1 అని చెప్పేసి, అప్పర్ ప్రైమరీలో 35:1 అని చెప్పి చెప్తున్నాను. అంటే మనకి ఏదైతే మనకి విద్యా హక్కు చట్టం ఉంటుందో మనం రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటామండి. సో ఈ చట్టం ప్రకారము ప్రైమరీ స్కూల్లో 30 మంది విద్యార్థులకు గాను ఒక టీచర్ ఉండాలి అని చెప్పేసి రూల్ ఉందండి. సో అదేవిధంగా అప్పర్ ప్రైమరీలో 35 మంది విద్యార్థులకు గాను పిల్లలకు గాను ఒకళ్ళు టీచర్ ఉండాలి అని చెప్పేసి ఒక రూల్ ఉంది. సో ఆ రూల్ని బేస్ చేసుకుంటే ఏపీలో అంతకు మించి ప్రైమరీలో అంటే ప్రతి ఒక్క 24 మందికి ఒక టీచర్ ఉన్నారని, సో అదేవిధంగా అప్పర్ ప్రైమరీలో మనము అప్పర్ ప్రైమరీ అంటామండి. సో అప్పర్ ప్రైమరీలో ప్రతి 17 మంది విద్యార్థులకు గాను ఒక టీచర్ ఉన్నారు అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. సో మనకి ఈ ప్రైమరీలో ఏదైతే మనకి విద్యా హక్కు చట్టం ప్రకారం 30కి 1 ఉండాలి అంటే చాలా తక్కువగా, అంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఇస్తామున్నాము అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. పిల్లల రేషియో చాలా తక్కువగా ఉంది, సో ఒకళ్ళు ఉన్నారని. అదేవిధంగా 17 మంది పిల్లలు కానీ ఒకళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనకి కేంద్ర గణాంకాలు చెప్పడం జరిగింది. ఈ రేషియో అనేది వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా పార్లమెంటుకు వెల్లడించిన కేంద్రం పిల్లల చదువులకు ఆయుపట్టు లాంటి పాఠశాల విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అని చెప్పేసి అన్నారండి. ప్రత్యేక దృష్టి అంటే ఏం లేదండి, అమ్మ ఒడి కానివ్వండి, నాడు నేడు స్కీమ్స్ కానివ్వండి, అదేవిధంగా జగనన్న స్కాలర్షిప్లు కానివ్వండి, సో దీనివల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి డ్రాప్అవుట్స్ తగ్గిపోయినాయి అని చెప్పేసి మనకి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉందండి. సో దాంట్లో భాగంగా చూస్తే విద్యా సంస్కరణలతో పాటు చదువులకు అడుగడుగునా ప్రోత్సాహం ఇస్తుంది ఈ యొక్క జగనన్న ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు మనకు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. సో దీంట్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సింది ఫస్ట్ ఏదైతే మనకి 2020-21కి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి గణాంకాల ప్రకారము ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు టీచర్స్ యొక్క నిష్పత్తి ఎంత ఉంది అని చెప్పేసి అడగొచ్చు. అప్పుడు మనము ప్రైమరీ స్కూల్లో అయితే మాత్రం 24 మంది విద్యార్థులకు ఒక మాస్టర్ అంటే ఒక టీచర్ ఉన్నారు అని చెప్పేసి, అదేవిధంగా అప్పర్ ప్రైమరీలో అయితే మాత్రం 17 మందికి గాను ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. విద్యా హక్కు చట్టంలో ఈ విధంగా నిర్దేశించింది అని చెప్పేస్తున్నారు. అదేవిధంగా మనకి విద్యా హక్కు చట్టం అనేది 2009లో రావడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్. 2009లో విద్యా హక్కు చట్టం రావడం జరిగింది, బాగా గుర్తుంచుకోవాలండి. సో 2009 ఆగస్టులో రావడం జరిగిందండి. సో ఇది యొక్క యాక్ట్ అండి. సో మనకి యాక్ట్ అనేది రావడం జరిగింది. బట్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అంటే 2010 అండి. 2010 ఏప్రిల్ నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్.
అసలు విద్యా హక్కు చట్టం అంటే ఏంటి అంటే ఎవరైతే 6 సంవత్సరాల నుంచి వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క పాయింట్ 6 సంవత్సరాల నుంచి మనకి ఏదైతే మనకి 14 సంవత్సరాల వరకు ఏదైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి నిర్బంధ విద్య అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటారండి. సో మనకి కంపల్సరీగా నిర్బంధంగా అనమాట. కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే మనకి ప్రాథమిక విద్య పొందడం అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. సో ఆర్టికల్ 21A తెలుపుతుందండి దాని గురించి. చాలా ఎగ్జామ్లు అడుగున్నారు, బాగా గుర్తుంచుకోండి. సో 21 ఆర్టికల్ A ప్రకారము ఏ రైట్ టు ఎడ్యుకేషన్, దీని ప్రకారము 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలు అనేవి నిర్బంధ విద్యను అందించాలి, అది ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పేసి మనకి విద్యా హక్కు చట్టంలో ఉంది. సో ఈ 3 బిట్లు కూడా మనము వెరీగా బాగా గుర్తుంచుకోవాలండి. చాలా ఎగ్జామ్లు అడిగి ఉన్నారు. యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 2009లో వచ్చింది. బట్ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది? 2010 ఏప్రిల్ నుంచి ఫోర్స్లోకి వచ్చింది. సో ఈ యొక్క విద్యా హక్కు చట్టం ఏ వయసు వాళ్ళకి మధ్య ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకి ఏ ఆర్టికల్ చెప్తుందంటే 21 సబ్ క్లాస్ ఏ చెప్తుంది. సో దీని ప్రకారం రేషియో ఎంత ఉండాలి అంటే 30.1 35.1 ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందంటే ప్రజెంట్ 21.1, మనకి అప్పర్ ప్రైమరీలో 17.1 ఉందని చెప్పి చెప్తున్నారు. సో ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఇట్లా రాష్ట్రాలలో అయితే మాత్రము సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందండి. సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి ఫస్ట్ ఏముందంటే కర్ణాటక రాష్ట్రం ఉంది. మనకి కర్ణాటక అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ఉందండి. సో నెక్స్ట్ అనేది మనకి తెలంగాణ ఉంది. తర్వాత అనేది రాజస్థాన్ ఉంది. బాగా గుర్తుంచుకోవాలి. అంటే మనకి విద్యార్థులకి టీచర్స్కి రేషియో కంపేర్ చేసుకుంటే మనకి ఫస్ట్ కర్ణాటక ఉంది, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, నెక్స్ట్ తెలంగాణ ఉంది, ఫోర్త్ అనేది రాజస్థాన్ ఉంది. బాగా గుర్తుంచుకోవాలి. సో దాంట్లో చూస్తే మనము కర్ణాటకలో మనకి ఇక్కడ ప్రైమరీ అని చెప్పేసి, అదేవిధంగా అప్పర్ ప్రైమరీ కానివ్వండి, వీటిని చూసుకుంటే వాళ్ళ యొక్క ఉపాధ్యాయుల నిష్పత్తి ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనం వచ్చేసరికి ఇక్కడ 24కి ఒకళ్ళు ఉన్నారు, అప్పర్ ప్రైమరీలో 17కి ఒకళ్ళు ఉన్నారు అని చెప్పేసి సో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో దీన్ని బేస్ చేసుకుంటే మనము ఖచ్చితంగా కర్ణాటకకు సంబంధించి మనము ప్రతి 20 మంది విద్యార్థులకు గాను ఒక టీచర్ ఉన్నారు అని చెప్పేసి, అదేవిధంగా ప్రతి 16 మందికి ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తున్నామండి. సో తెలంగాణ తీసుకుంటే ప్రతి 25 మందికి గాను ఒకళ్ళు ఉన్నారని, సో అదేవిధంగా ఇక్కడ ప్రతి 16 మందికి ఒకళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్. అది రాజస్థాన్కి సంబంధించి కూడా మనం చూస్తే ప్రతి 25 మందికి ఒకళ్ళు ఉన్నారని చెప్పేసి, సో ప్రతి 16 మందికి ఒకళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారండి. సో ఇక్కడ మనము ఈ గణాంకాలు గుర్తుంచుకోకపోయినా ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ అండ్ టాప్ ఈ రెండు గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్. అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుండవు, బట్ ఎగ్జామినర్ కూడా మనం ఫోకస్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా ఎక్కడ అని చెప్పి చెప్తారు. ఈ మాత్రం స్టేట్స్ కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ గుర్తుంచుకోండి. సో నిన్నే మనం చెప్పుకున్నామండి, ఎక్కువగా నర్సులు ఏదైతే వైద్యులు ఎక్కువగా ఉన్నారో అంటే మనము నర్సెస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి, అదేవిధంగా వైద్యులు ఎక్కువగా యాక్సెస్ ఉంది, మనము ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉందని చెప్పేసి నేను కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో మనకి వైద్యులు వచ్చేసరికి మహారాష్ట్రలో ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కూడా నేను కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో రాబోయే రేపు మెయిన్స్ ఎగ్జామ్లో ఇలాంటి వాటికి ఎగ్జామినర్ అనేది ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. సో ఇక్కడి నుంచే ఎగ్జామినర్ ఎక్కువగా పాసిబిలిటీ ఉంది మనకి క్వశ్చన్స్ ఇవ్వడానికి, గుర్తుంచుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ కోల్ లాంచ్డ్ కన్హన్ ప్రహారీ మొబైల్ యాప్ టు కర్బ్ ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పేసి ఈరోజు మనకి ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క మైనింగ్లో ఏదైతే మనకి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని తగ్గించడం కోసం ఒక పోర్టల్ కానివ్వండి, ఒక మొబైల్ అప్లికేషన్ కానీ తీసుకురావడం జరిగిందండి. సో ఆ మొబైల్ అప్లికేషన్ ఏంటి అని రేపు మన ఎగ్జామ్లో అడగచ్చు. సో మనం గుర్తుంచుకోవాల్సింది కన్హన్ ప్రహారీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. వెరీ ఇంపార్టెంట్. సో మనకి కన్హన్ ప్రహారీ. సో ఈ మొబైల్ యాప్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అని అడుగుతాడండి. అంటే మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంటా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మినిస్ట్రీయా, మినిస్ట్రీ ఆఫ్ కోల్ మైన్సా, సో మినిస్ట్రీ ఆఫ్ హైవేసా అని చెప్పేసి అడుగుతాడు. మినిస్ట్రీ ఆఫ్ కోల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. బొగ్గు శాఖ మంత్రి అని చెప్పేసి చెప్తామండి. సో ఏదైతే మనకి దీనికి సంబంధించి ఈ కోల్ మైనింగ్లో అక్రమాలు జరుగుతూ ఉంటాయో ఈ అక్రమాలను కర్బ్ చేయడం కోసం ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఒక వెబ్సైట్కి సంబంధించి ఒక యాప్ కూడా, ఒక పోర్టల్ కూడా తీసుకొచ్చారండి, వెబ్ పోర్ట్కి సంబంధించి. ఇది మొబైల్ అప్లికేషన్ అండి, ఇది మొబైల్ యాప్. సో ఇది మనకి
మొబైల్ యాప్ అండి. సో దీని ద్వారా సో మనకి ఏమైనా అక్కడ ఉన్నటువంటి పౌరులు కానివ్వండి, ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఎవరైనా అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే సో వాటి పిక్స్ కానివ్వండి, సో వాటికి ఎవిడెన్స్ కానీ ఫొటోస్ తీసి ఈ యొక్క మొబైల్ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే సో ఆ యాప్లో అప్లోడ్ చేస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులు వచ్చి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి చెప్తున్నారు. సో అలా కాకుండా మనము ఒక త్రూ ఏదైతే మనకి నెట్వర్క్ ప్రకారం అంటే ఒక వెబ్సైట్ ప్రకారం అయితే మాత్రం ఇది CMSMS అనే ఒక వెబ్ అప్లికేషన్ తీసుకురావడం జరిగిందండి వీళ్ళు. సో అది మనం చూసినట్లయితే కోల్ మైన్ సర్వేలెన్స్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, అబ్రివేషన్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. C మీన్స్ కోల్, M మైన్స్ మైన్, సో S మైన్స్ సర్వేలెన్స్, సో అండ్ M అంటే మేనేజ్మెంట్ అండ్ S అంటే సిస్టమ్. కోల్ మైన్ సర్వేలెన్స్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ఏదైతే మనకి వెబ్ పోర్టల్కి సంబంధించి ఒక అప్లికేషన్ తీసుకురావడం జరిగిందండి. సో ఇది వచ్చేసరికి మనము స్పేస్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని ఈ యొక్క అప్లికేషన్ రన్ అవుతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఈ 2 యాప్స్ కూడా దేనికి సంబంధించినవి అంటే ఇది ఒక వెబ్ పోర్టల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, ఇది ఒక మొబైల్ అప్లికేషన్ యాప్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఈ 2 కూడా మనకి కోల్ మినిస్ట్రీ కింద పనిచేస్తాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ని తగ్గించడం కోసం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. కోల్ సెక్టార్, బొగ్గు. సో బొగ్గు అనగానే మనకి ఈ యొక్క కోల్ ప్రొడక్షన్లో ఫస్ట్ కంట్రీ ఏంటి అని చెప్పేసి, సో ఇండియా యొక్క స్థానం అంటే ప్లేస్ ఎంత అని చెప్పేసి కొన్ని ఎగ్జాంపుల్ అడగడం జరిగిందండి. సో కోల్ ప్రొడక్షన్లో ఎక్కువగా మనకి చైనా ఉంది, ఫస్ట్ ప్లేస్ చైనా ఉందండి. సెకండ్ ఇండియా ఉంది, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. థర్డ్ మనకి ఇండోనేషియా అని, సో మనకి ఇండోనేషియా ఉండడం జరిగింది. ఈ 3 కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ చైనా ఉంది, సెకండ్ ఇండియా ఉంది, థర్డ్ అనేది మనకి ఇండోనేషియా ఉంది. ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి కోల్ ప్రొడక్షన్లో. అదేవిధంగా మన ఇండియాలో చూస్తే ఫస్ట్ ప్లేస్ ఏ రాష్ట్రం ఉంది అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జార్ఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకి జార్ఖండ్ ఉందండి, నెక్స్ట్ ఒడిషా ఉంది, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ఉంది. బాగా గుర్తుంచుకోవాలండి. టాప్ 3 స్టేట్స్ ఏంటని ఎగ్జామ్లో అడిగితే ఫస్ట్ మనము జార్ఖండ్ అని చెప్పేసి, నెక్స్ట్ ఒడిషా అని చెప్పేసి, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇండియా ర్యాంక్ ఎంత ప్రపంచంలో అంటే సెకండ్ ప్లేస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనము ఇండియా తీసుకున్నట్లయితే ఇండియా అనేది చాలా ప్లేసెస్లో మనకి కొన్ని ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగిందండి. అంటే పల్సెస్ కానివ్వండి, జూట్ కానివ్వండి, అదేవిధంగా మిల్క్ ప్రొడక్షన్లో కానివ్వండి ఇండియా అనేది మొదటి ప్లేస్లో ఉంది. అదేవిధంగా ఫిష్ ప్రొడక్షన్లో కానివ్వండి, వెజిటేబుల్స్లో కానివ్వండి, వీట్లో కానివ్వండి, ప్యాడీలో కానివ్వండి ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. సో ఇండియా అనేది ఫర్టిలైజర్ ప్రొడక్షన్లో ఇండియా అనేది 4th ప్లేస్లో ఉంది. బాగా గుర్తుంచుకోవాలి, ఫర్టిలైజర్ ప్రొడక్షన్లో ఇండియా అనేది 4th ప్లేస్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఈ కోల్ ప్రొడక్షన్లో ఒక యాప్ తీసుకొచ్చారు, అందువల్ల మనం రీసెంట్గా ఈ యాప్స్ పేరేంటో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందని చెప్పేసి అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనం ఇక్కడ ఈరోజు మన కోల్ మినిస్ట్రీ అండి, మనకి యూనియన్ మినిస్ట్రీ ఏదైతే కోల్ మినిస్ట్రీ ఉంటారో ప్రహ్లాద్ జోషి అని చెప్పి చెప్తామండి. మనము ప్రహ్లాద్ జోషి అనే వ్యక్తి మనకి మినిస్ట్రీ ఆఫ్ కోల్స్గా ఉన్నారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో హర్బింగన్ 2023 హర్బింగం 2023 ఆవిష్కరణ అని చెప్పి చెప్తున్నారండి. సో RBI 2వ గ్లోబల్ హ్యాకథాన్ ప్రకటించింది అని చెప్పి చెప్తున్నారండి. మనకి హర్బింగర్ అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి హర్బింగర్ అని చెప్పేసి ఒక మారథాన్, ఒక హ్యాకథాన్ అని చెప్పేసి దాన్ని మారథాన్ అని కూడా అంటాము. ఒక ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. సో ఏంటి ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో RBI గురించి అంటే కరెంట్ ఎకానమీ గురించి అడగాలన్నా ఖచ్చితంగా మనం RBI అప్డేట్స్ ఖచ్చితంగా చదువుకుంటూ వెళ్ళాలండి. RBIకి సంబంధించి రీసెంట్గా RBI అనేది ఒక దక్ష పోర్టల్ అనేది తీసుకొచ్చింది, RBI ఒక ఉత్కర్ష పోర్టల్ అనేది తీసుకొచ్చింది. అవి ఎందుకో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా రేపు మనకి లైవ్ సెషన్ ఉందండి. సో ఆ లైవ్ సెషన్లో మీకు ఖచ్చితంగా బల్క్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మీకు అందించడం జరుగుతూ ఉంటుందండి ఖచ్చితంగా దీని గురించి. సో దాంట్లో భాగంగా మనం చూస్తుంటే మనము హర్బింగర్ ఈ హర్బింగర్ 2022 ఏ ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుందని చెప్పేసి రేపు ఎగ్జామ్లో అడగచ్చు. లైక్ సెబియా, IRDAనా, RBI అయినా. సో ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో ఈ యొక్క హర్బింగర్ అనేది మనకి RBI అనేది ప్రమోట్ చేస్తుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇది ఒక 2వ గ్లోబల్ హ్యాకథాన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఇది సెకండ్ దండి. సో మనకి 2021లో మనం ఒకదాన్ని కండక్ట్ చేయడం జరిగిందండి. ఏదే మనకి హర్బింగర్ 2021 అని చెప్పేసి పేరుతో వీళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 2వ ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అసలు ఏంటి హర్బింగర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దామండి. ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక 4 థీమ్స్ని తీసుకొచ్చిందండి, ఒక 4 టాస్క్స్ని తీసుకొచ్చింది. ఆ 4 టాస్క్స్లో ఆ 4 థీమ్స్లో
మీ యొక్క సూచనలు సలహాలు అంటే మనకి ప్రజల నుంచి సూచనలు సలహాలు సో ఒక అడ్వైజ్ లాగా అండి. సో ఇలా కావాలి అని చెప్పేసి ప్రజలకి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందండి. ఒక 4 థీమ్స్ ఇచ్చారు. ఆ థీమ్స్లో మీ యొక్క సలహాలు సూచనల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో RBI.gov.in లేదా RBI.org.in సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనకి హర్బింగన్ 2023 ఒక కాలం కనిపిస్తూ ఉంటుంది, ఒక ట్యాబ్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏవైతే 4 థీమ్స్ చెప్పిందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని మీద మీ యొక్క ఒపీనియన్ని షేర్ చేయటమేనండి. సో ఆ ఒపీనియన్ కానీ నచ్చితే ఆ ఒపీనియన్ కానీ అని మీరు పెట్టింది కానీ నచ్చితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తుంది. సో దాని విషయం ఏంటో ఒకసారి చూద్దాము. సో ఇది మనం చూసినట్లయితే దీనికి సంబంధించి సో మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకి ఇన్వైట్స్ ద ఇన్నోవేటివ్ ఐడియాస్ ఫర్ ద ఫాలోయింగ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి ఇన్నోవేటివ్గా కొన్ని థీమ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే ప్రజల నుంచి కొన్ని ఐడియాస్ స్వీకరిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అవేంటో ఒకసారి చూస్తే ఇన్నోవేటివ్ ఈజీ టు యూజ్ డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఫర్ డిఫరెంట్లీ అబిల్డ్ పర్సన్ అంటే దివ్యాంగాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మనకి దివ్యాంగాస్ అండి, అంటే మీ అందరికీ తెలిసిందే ఒకప్పుడు మనం డిజబిలిటీ పర్సన్స్ చెప్పేసి అంటాం. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిజబిలిటీ పర్సన్ కాకుండా దివ్యాంగ్స్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తులు అందులు కానివ్వండి, డెఫ్ కానివ్వండి, ఇలాంటి వ్యక్తులకి మనము ఎంత ఈజీగా మనీని క్యారీ చేయొచ్చు, సో వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటివి, వాళ్ళని డిజిటల్ పేమెంట్స్లోకి ఎలా భాగస్వామ్యం చేయాలి దాని మీద ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు, అతని కళ్ళు కనిపించవు. సో అతను ఏ విధంగా ఈజీగా 100 రూపీస్ నోట్ని ఐడెంటిఫై చేయొచ్చు, సో ఏ విధంగా అతను త్రూ ఈ యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేయొచ్చు. సో అంటే కొత్త ఆలోచనలని తీసుకురావడం అండి, ఏ విధంగా చేయొచ్చు అని చెప్పేసి ప్రజల నుంచి సలహాలు తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి విషయాల్లో అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించాలని, ఈజీగా యూజ్ చేయ విధంగా, సో డిజిటల్ బ్యాంకింగ్ని ఆ సర్వీసెస్ని ఇలాంటి దివ్యాంగులకు ప్రోత్సహించడం కోసము సో అన్ని రీసెంట్గా మనకు కొన్ని యాప్స్ వస్తున్నాయండి. ఆ యాప్స్ కాకుండా ఇంకా ఏమైనా డిఫరెంట్గా చేయొచ్చా, సో ఇలాంటి వాటి గురించి మన యొక్క ఐడియాస్ని పంచుకోవాలి. సో అదేవిధంగా ద రిచ్ అండ్ టెక్ సొల్యూషన్ టు ఫెసిలిటేట్ మోర్ ఎఫిషియంట్ కంప్లైంట్స్ బై ద రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అని చెప్పేసి ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ సో దీని గురించి చెప్పాలంటే మనము ఏదైనా పేమెంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్ నుంచి చేస్తామండి, లేదా మొబైల్ నెంబర్ నుంచి చేస్తాము, లేదా మనము ఓటీపీ నుంచి చేస్తాము అనుకుందామండి. సో ఓటీపీ లేకుండా ఇంక ఏ విధంగా అయినా మనీ సెండ్ చేయొచ్చా, సో మీ యొక్క ఆలోచనలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయాలి. అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, సో ఇంకేమైనా కొత్త ఆలోచనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పంచుకోవటం అండి. సో దానికి సంబంధించింది ఎక్స్ప్లోరింగ్ ద యూజ్ కేసెస్ సొల్యూషన్ ఫర్ ద సిబిడిసి రిటైల్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడింగ్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ ఆఫ్లైన్ మోడ్. మీకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డిజిటల్ కరెన్సీని తీసుకురావడం జరిగిందండి. సో అది ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇంకా తక్కువగా అంటే ఇప్పుడున్న వాటికన్నా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఏ విధంగా తీసుకెళ్ళాలి, మీ యొక్క ఆలోచనలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి షేర్ చేయాలండి. సో అదేవిధంగా మనము ఇంక్లూడింగ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద ఆఫ్లైన్ మోడ్ అని చెప్పేసి అంటే రిటైల్ ట్రాన్సాక్షన్లో భాగంగా, అదేవిధంగా మనకి ఆఫ్లైన్ మోడ్లో భాగంగా ఆ యొక్క డిజిటల్ కరెన్సీని ఇంకే విధంగా తీసుకెళ్ళచ్చు అంటే మీరు కొత్తగా థింక్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెప్పడమేనండి. అదేవిధంగా ఇంక్రీజింగ్ ద ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ త్రూపుట్ అండ్ ద ఇదే మనకి స్కేల్ ఎబిలిటీ ఆఫ్ ద బ్లాక్ చైన్స్. సో మనకి ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనము ట్రాన్సాక్షన్ పర్ సెకండ్స్ అండి. సో మనం మీ అందరికీ తెలిసే ఉంటుందండి, ఏదైనా నెఫ్ట్ ద్వారా చేస్తే మనకి కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుందండి, అదే ఆర్టీజీఎస్ ద్వారా చేస్తే కొంచెం ఈజీగా ప్రాసెస్ అవుతుంది. సో అవి కాకుండా ఇంకేమన్నా ఫాస్ట్గా మనం చేయగలుగుతామా అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మనల్ని ప్రజల నుంచి కొన్ని ఐడియాస్ని స్వీకరిస్తూ ఉంటుందండి. నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో వరల్డ్, ప్రపంచంలో ఎవరైనా సరే ఈ యొక్క హ్యాక్థాన్లో పాల్గొనవచ్చు అండి, పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఎవరినైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంతమందిని సెలెక్ట్ చేస్తుందో ఫస్ట్ ప్రైజ్ కింద 40 lakhs రూపీస్ ఇస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, 40 లక్షలు ఇస్తుంది. అదే మనకి ఫస్ట్ రన్ అప్పటికి 20 lakhs ఇస్తుందండి. విన్నర్కి అయితేనేమో 40 lakhs ఇస్తుంది. సో అదే మనకి రన్నర్కి అయితేనేమో 20 lakhs ఇస్తుందండి, బాగా గుర్తుంచుకోవాలి. సో ఒక్కొక్క సెక్షన్లో ఇస్తుందండి. సో దీంట్లో మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి 40 lakhs ఇస్తారు. సో ఈ దీంట్లో మీ ఐడియాస్ని షేర్ చేశారనుకోండి, దీంట్లో మీరు కానీ విన్ అయ్యారనుకోండి 40 lakhs ఇస్తారు. సో దీంట్లో 40 lakhs ఇస్తారు, దీంట్లో 40 lakhs ఇస్తారు, గుర్తుంచుకోవాలి. ప్రతి సెగ్మెంట్కి కానీ డిఫరెంట్గా 40 lakhs ఇస్తారు. సో మీ ఐడియాస్ నచ్చి సో మిమ్మల్ని కానీ సెలెక్ట్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అంత అమౌంట్ వస్తుందండి. సో విన్నర్కి, సో రన్నర్కి వచ్చేసరికి 20 lakhs వస్తుంది, గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్లో. సో మనం కూడా మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్కి సంబంధించి లిటరసీ వీక్ అని చెప్పేసి చదువుకున్నాం, అది కూడా మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో దీనికి సంబంధించి మనం హర్బింగర్ 2023 ఆవిష్కరణ అని చెప్పేసి ఇది 2వ గ్లోబల్ హ్యాకథాన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నమామి గంగే మిషన్ 2 ఏదైతే మనకి 2026 వరకు అంటే 2026 వరకు 22,500 కోట్ల బడ్జెట్తో ఆమోదించబడింది అని చెప్పి చెప్తున్నారండి. సో మీ అందరికీ తెలిసిందేనండి. సో మనకి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అని చెప్పేసి చెప్తామండి. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అని చెప్పేసి అంటామండి. దాన్ని మనము నమామి గంగే మిషన్ అని చెప్పేసి అంటామండి. అంటే గంగా నది పరిశుభ్రతను అంటే గంగా నదిని శుభ్రం చేయడం కోసము రీడెవలప్మెంట్ చేయడం కోసము మోడీ గారు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత 2014 నుంచి అండి. సో ఈ యొక్క స్కీమ్ అనేది 2014 నుంచి మనకి 2021 వరకు ఫస్ట్ ఫేజ్ కింద కొనసాగడం జరిగిందండి. సో అప్పుడు మనకి అమౌంట్ మాత్రం 20,000 కోట్లు కేటాయించడం జరిగింది ఈ యొక్క స్కీమ్ కింద. బాగా గుర్తుంచుకోవాలి. నమామి గంగే సంబంధించి మనము ఖచ్చితంగా దీనికి 20,000 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. సో అదేవిధంగా మనం ఎప్పటి నుంచి అంటే 2014 నుంచి 2021 వరకు. సో 2021తో ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు సెకండ్ ఫేజ్ కింద మనకి 22,500 కోట్లు అనేది కేటాయించడం జరిగిందండి. సో 22,500 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. ఎప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే 2026 దాకా చేస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇదనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబోయే ఎగ్జామ్లో నమామి గంగే మిషన్ 2 ప్రాజెక్ట్ ఎప్పటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పేసి టార్గెట్ పెట్టారంటే 2026 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీంట్లో భాగంగా ఎంత అమౌంట్ కేటాయించారంటే 22,500 కోట్లు కేటాయించారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనము ఈ యొక్క నమామి గంగే మిషన్ 2026 వరకు పొడిగించారు ఇంత అమౌంట్ అని చెప్పేసి మనం చూస్తామన్నాము. సో ఏదైతే గంగా అనేది దానికి సంబంధించి ఉపనదులు అంటే ట్రిబ్యూటరీస్ ఉంటాయో వాటి యొక్క అభివృద్ధి కోసం అని ఈ యొక్క స్కీముని తీసుకురావడం జరిగిందండి. బాగా గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మన నమామి గంగే ఏదైతే మనకి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే ఈ యొక్క ఏజెన్సీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దీని యొక్క డైరెక్టర్ జనరల్ అండి. దీని యొక్క హెడ్ వచ్చేసరికి మనము రాజీవ్ మిశ్రా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనకి రాజీవ్ మిశ్రా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే మనం రాజీవ్ మిశ్రా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దీనికి సంబంధించి. సో అదేవిధంగా మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉంటారండి. ఏవైతే గంగా నది పరివాహక ప్రాంతంలో 5 కిలోమీటర్స్ వరకు అంటే 5 కిలోమీటర్ల వరకు మనకి న్యాచురల్ ఫార్మింగ్ అండి. సో మనకి న్యాచురల్ ఫార్మింగ్ అండి. సో ఇది చెయ్యాలి అని చెప్పేసి మనకి లాస్ట్ టైం బడ్జెట్లో అంటే 2022 బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. ఏదైతే గంగానది పరివాహక ప్రాంతం ఉంటుందో ఆ సరౌండింగ్లో 5 కిలోమీటర్స్, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. సో మనకి 5 కిలోమీటర్లు అండి. 5 కిలోమీటర్ల యొక్క సైడ్స్లో అంటే ఆ తీర ప్రాంతాలలో న్యాచురల్ ఫార్మింగ్నే మేము ప్రోత్సహిస్తున్నాము. అటువంటి ఆ దగ్గర ఎటువంటి ఫర్టిలైజర్స్ కానివ్వండి, కెమికల్స్ కానీ ఉపయోగించకూడదు. సో ప్రకృతి సేద్యమైన వ్యవసాయాన్ని మేము ప్రోత్సహిస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో అక్కడ కానీ పైలట్ బేసిస్ కింద సక్సెస్ అయితే మేము దాన్ని దేశమంతటా విస్తరిస్తాము అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు 2022 బడ్జెట్లో చెప్పడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా 5 కిలోమీటర్ల సరౌండింగ్లో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. గంగా నది పరివాహక ప్రాంతం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ గుడ్. అదేవిధంగా దీనికి సంబంధించి ఈరోజు మనము నమామి గంగే మిషన్ 2 ప్రారంభమైందని గుర్తుంచుకోవాలి. 2026 వరకు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మీకు సానియా మీర్జా మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో సానియా మీర్జా మెంటార్ ద ఆర్సీబీ ఉమెన్స్ టెన్నిస్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో ఈమె మీ అందరికీ తెలిసే ఉంటుందండి. సో ఈమెకి సంబంధించి మనము ఒక బుక్ కూడా ఫేమస్ బుక్ కూడా మనకి ప్రతిసారి అడుగుతూ ఉంటారు ఈమె గురించి. ఈమె మన రీసెంట్గా ఆస్ట్రేలియాకి సంబంధించి ఏదైతే మిక్స్డ్ డబుల్స్ ఉంటుందో సో దాంట్లో పార్టిసిపేట్ చేసి లాస్ట్ టైం మనకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందండి. సో ఈమె ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మనం ఇక్కడ ఏదైతే మనకి ఆర్సీబీ అని చెప్పేసి ఉంటుందండి, మనకి ఏదైతే మనకి దీనికి సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పేసి ఒక టీం ఉందండి. దీనికి ఈమె మెంటార్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో మెంటార్గా రాబోతుంది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ రావడం జరిగిందండి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ గైడ్లైన్స్ ఇవన్నీ వాళ్ళలో కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఇలాంటివి మెంటార్ చేసే పనులండి. సో దీనికి మెంటార్గా రాబోతుంది మనకి సానియా మీర్జా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రేపు మనకి ఆర్సీబీ ఉమెన్ టీమ్ కండి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్సీబీ ఉమెన్ టీమ్కి రాబోతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే మనకి దీనికి సంబంధించి మనకి నేషనల్ లీగ్ మ్యాచ్లు జరగబోతూ ఉన్నాయో ఈ యొక్క లీగ్ మ్యాచెస్ మనకి మార్చిలో జరగబోతున్నాయండి. సో మనకి మార్చిలో జరగబోతూ ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్
బెంగళూరు అని చెప్పేసి ఉమెన్ ప్రీమియర్, సో ఉమెన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి లీగ్, సో ఈ లీగ్ జరగబోతుందండి. సో దీనికి సంబంధించి ఈమె మెంటార్గా రాబోతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఈమె 2003 నుంచి 2013 వరకు సింగిల్స్కి ఆడటం జరిగింది. సో ఆ తర్వాత ఆమె సింగిల్స్కి వదిలేసి సో ఉమెన్స్ మిక్స్డ్ డబుల్స్ అని, సో అదేవిధంగా డబుల్స్ అని పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. సో లాస్ట్గా ఆమె ఇప్పుడు ఏ టోర్నమెంట్ ఆడిందంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఈమె రచించిన బుక్ ఈమె రచించింది యాజ్ అగనెస్ట్ ఆడ్స్ అని చెప్పేసి చెప్తామండి. చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. సో ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. సో మనం యాజ్ అగనెస్ట్ ఆడ్ అని చెప్పేసి ఆమె రచించిన బుక్ అండి. సో ఈ బుక్ ఇంపార్టెంటే. సో ఆమె ఫస్ట్ టెన్నిస్లోకి ఎప్పుడు అరంగేట్రం చేసిందంటే 2003 అని గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే మిథాలీ రాజు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆమె మొత్తము క్రికెట్లో ఎన్ని సంవత్సరాలు సేవ చేసిందని ఎగ్జామ్ అడగడం జరిగింది తెలంగాణ ఎగ్జామ్లో. సో అందువల్ల మనం ఈ టర్మ్ గుర్తుంచుకోవాలి. 2003 నుంచి 2023 వరకు ఈమె ఫీల్డ్లో ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈమె ఉమెన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుకి మెంటార్గా రాబోతుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇక ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది 2023 మార్చిలో ఇది ప్రారంభం కాబోతుందని చెప్పేసి కూడా మన ఎగ్జామ్ పాయింట్ అవుట్ గుర్తుంచుకోవాల్సిన అంశం. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో ఇండియన్ ఆర్మీ గెట్స్ ద వరల్డ్ ఫస్ట్ ఫుల్లీ ఆపరేషనల్ స్వరం డ్రోన్ సిస్టమ్ అని చెప్పేసి ప్రధానంగా ఈరోజు రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దాంతోపాటుగా ఈ యొక్క స్వరం డ్రోన్ సిస్టమ్ని దీనికి సంబంధించి న్యూ స్పేస్ రీసెర్చ్ అని చెప్పేసి న్యూ స్పేస్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ఒక స్టార్టప్ కంపెనీ అండి. సో ఇది బెంగళూరుకి సంబంధించింది. ఈ బెంగళూరుకు సంబంధించిన న్యూ స్పేస్ రీసెర్చ్ వాళ్ళు దీన్ని తయారు చేసి ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు ఏరోస్పేస్ అని చెప్పేసి 2023 బెంగళూరులో జరగడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా దీన్ని కూడా ప్రదర్శించడం జరిగింది. సో బాగా గుర్తుంచుకోవాలండి. దీన్ని తయారు చేసింది ఎవరు? న్యూ స్పేస్ రీసెర్చ్ వాళ్ళు. ఈ యొక్క స్టార్టప్ కంపెనీ. ఇది ఏ స్టేట్కి సంబంధించింది? బెంగళూరు, కర్ణాటకకు సంబంధించింది. సో ఎవరికి ఇచ్చారు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఆర్మీకి ఇచ్చారా, ఇండియన్ నేవీకి ఇచ్చారా, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి ఇచ్చారా అని చెప్పేసి ఎగ్జామ్లో అడగచ్చు. ఇండియన్ ఆర్మీకి ఇచ్చారని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి. ఏదైతే దీన్ని ఎస్పెషల్లీ ఏదైతే చైనా బార్డర్లో ఉంటుందో దాన్ని నిఘు కోసం ఉంచుతాము అని చెప్పేసి చెప్తా ఉందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చెప్పడం ఏంటంటే ఏదైతే ఆర్మీ హెడ్ ఎవరైతే ఉన్నారో మనోజ్ పాండే గారు, అతను ఏదైతే తూర్పు లదాఖ్కు సంబంధించి చైనా కదలికలను గుర్తించడం కోసం దీన్ని వాడతాము అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోవాలండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బంగ్లాదేశ్ తదుపరి అధ్యక్షుడిగా మహమ్మద్ షహబుద్దీన్ చుప్పా ఇతను రాబోతున్నారు అండి. ఏదైతే బంగ్లాదేశ్ ప్రెసిడెంట్కి సంబంధించి అధ్యక్షుడిగా అంటే ప్రెసిడెంట్గా మహమ్మద్ షహబుద్దీన్ చుప్పా అనే వ్యక్తి రాబోతున్నారు అని చెప్పి. సో ఇక్కడ మీరు ఫోటోలు చూస్తున్నట్టు ఇతనేనండి మహమ్మద్ షహబుద్దీన్ చుప్పా. ఈ చుప్పా ప్రెసిడెంట్గా రాబోతూ ఉన్నారు. సో ఇతను ఎవరి ప్లేస్లో రాబోతున్నారు అంటే ఏదైతే మొహమ్మద్ అబ్దుల్ హమీద్ అని చెప్పేసి ఒక ఆయన ప్రజెంట్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నారండి. మొహమ్మద్ అబ్దుల్ హమీద్ అనే ప్లేస్లో రాబోతున్నాడండి. సో ఇతను 2023 సో ఏప్రిల్ వరకు ఇతను పదవీ కాలం ఉందండి. సో ముందుగానే ఇతను ప్రకటించడం జరిగింది మొహమ్మద్ షహబుద్దీన్ చుప్పాని. సో యాక్చువల్గా ఈ బంగ్లాదేశ్కి సంబంధించి ప్రెసిడెంట్ 2 టర్మ్స్ మాత్రమే చేయాలండి. మూడోసారి చేయడానికి వీల్లేదు. 2 టర్మ్స్ మాత్రమే చేయాలి. అదేవిధంగా అందువల్ల ఇక మహమ్మద్ అబ్దుల్ హమీదా గారికి 2023తో అతను టెన్యూర్ అయిపోతూ ఉంటుందండి. సో దీనికి సంబంధించి కొత్తగా ఒక వ్యక్తి ఇంకా రాలేదండి, రాబోతూ ఉన్నారు. సో అతని పేరే చుప్పు అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇతను దగ్గరగా 2013లో రావడం జరిగిందండి. సో 2013 నుంచి 2023 దాకా ఇతను ఉండడం జరిగింది మొహమ్మద్ అబ్దుల్ హమీద్. సో అదేవిధంగా దీనికి సంబంధించి అవామీన్ లీగ్ పార్టీని ఇతను నామినేట్ చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవామీన్ లీగ్ పార్టీ, సో ఈ పార్టీ వాళ్ళు మహమ్మద్ షహబుద్దీన్ చుప్పుని సెలెక్ట్ చేయడం జరిగిందని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రధాని అంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి షేక్ హసీనా. సో మీ అందరికీ తెలిసిందేనండి. దీనికి సంబంధించి దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఢాకా అని, దీని కరెన్సీ టాకా అని చెప్పేసి సో మీ అందరికీ తెలిసిందేనండి. అవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో బంగ్లాదేశ్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తన తదుపరి ప్రెసిడెంట్గా ఎవరు రాబోతున్నారంటే షహబుద్దీన్ చుప్పు రాబోతున్నారు, గుర్తుంచుకోవాలండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో గ్లోబల్
ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 అండి. సో మనకి యూపీ ఉత్తరప్రదేశ్కి సంబంధించి మనకి ఒక 3 days గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పి జరిగిందండి. ఒక 3 days జరిగింది. సో ఈ 3 daysలో భాగంగా దగ్గరగా ఈ యొక్క స్టేట్కి మనకి 33.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పి చెప్తున్నారండి. సో దానికి మోడీ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఈ యొక్క గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్కి సంబంధించి. మొత్తము 18,643 MOUs అంటే MOU అంటే మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అంటామండి. ఒప్పందాలు ఎన్ని ఒప్పందాలు జరిగినాయంటే 18,643 జరిగినాయి. అలా జరగడం వల్ల 33.50 లక్షల కోట్ల మనకి అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల రూపంలో ఉత్తరప్రదేశ్కి రాబోతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఈ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. ఉత్తరప్రదేశ్ లక్నో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఉత్తరప్రదేశ్ సంబంధించి మనము లక్నో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో మనకి లక్నో అని చెప్పేసి మనం ఉంటుంది. సో లక్నో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అండి. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉత్తరప్రదేశ్ అనండి. ఉత్తరప్రదేశ్లో ఎక్కడ? సో మన ఆ సబ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. లక్నోలో మనకి ఈ యొక్క సమ్మిట్ జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకి రేపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి జరగబోతూ ఉంది. సో అది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని MOUs కున్నాయని కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలండి. సో ఖచ్చితంగా ఏదైనా రాష్ట్రాల్లో ఎలాంటి సమ్మిట్లు ఉంటే ఖచ్చితంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఉంటే ఖచ్చితంగా చదువుకోవాలి. ఉత్తరప్రదేశ్కి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారో సో అతని ఒరిజినల్ పేరేంటి అని చెప్పేసి కొన్ని ఎగ్జామ్లు అడగడం జరిగిందండి. సో మనకి యూపీకి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారు సీఎంగా ఉన్నారు. సో మనకి యోగి ఆదిత్యనాథ్ అండి. సో మనము సీఎం యోగి ఆదిత్యనాథ్. సో మనకి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పేసి ఉన్నారండి. సో దీనికి సంబంధించి ఒరిజినల్ పేరేంటి అని చెప్పేసి అడగడం జరిగిందండి. మనకి అజయ్ సింగ్ బిస్త్ అని చెప్పేసి ఉందండి. వెరీ ఇంపార్టెంట్. సో మనకి అజయ్ సింగ్ బిస్త్ అని చెప్పేసి చూద్దామండి. అజయ్ సింగ్ బిస్త్ అండి. సో మనకి అజయ్ సింగ్ అని చెప్పేసి అజయ్ సింగ్ బిస్త్ అని చెప్తాం. ఇది ఒరిజినల్ పేరు అండి. సో యోగి ఆదిత్యనాథ్ యొక్క ఒరిజినల్ పేరు ఏంటంటే ఇదని మనము అజయ్ సింగ్ బిస్త్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇన్వెస్ట్ వచ్చేసరికి 33.50 లక్షల కోట్లు రావడం జరిగిందండి. సో మనకి నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ 2023 అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ రావడం జరిగిందండి. దాన్నే మనం తెలుగులో జాతీయ ఉత్పాదకత అని చెప్పేసి అంటామండి. ఏదైతే మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి చిన్న రంగాలు ఉంటాయో సో వాటి యొక్క దాంట్లో ఉత్పత్తిని ఎలా పెంచాలి అని చెప్పేసి సో ఏవైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఒక ప్రాంతంలో మనకి ఒక చెరుకు పండుతుందండి. సో ఆ చెరుకుని అక్కడి నుంచి ప్రాసెసింగ్ ఎలా చేయాలి, సో ఆ దగ్గరలో మార్కెట్లు ఉన్నాయా లేవా, సో అక్కడి నుంచి దాన్ని మనము ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, సో దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ ఈ యొక్క వీక్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందండి. సో అదేవిధంగా మనకి వ్యవసాయ రంగంలో కానివ్వండి, అదేవిధంగా మనకి సెకండరీ సెక్టార్లో కానివ్వండి, సర్వీస్ సెక్టార్లో కానివ్వండి, సో ప్రొడక్టివిటీని ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, దానివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా మేలు జరగాలి అని చెప్పేసి కొన్ని వర్క్ షాపులు కండక్ట్ చేస్తూ ఉంటారండి. సో ఈ 1 week అంతా కొన్ని వర్క్ షాపులు, కొంతమందికి సంబంధించిన మేధావులు, కొన్ని కంపెనీకి సంబంధించిన CEOలు వీళ్ళంతా ఈ వర్క్ షాప్లో పాల్గొంటూ ఉంటారు. సో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సో ఏ విధంగా మనము ఎలాంటి స్టెప్స్ తీసుకుని ఉత్పాదకతను పెంచాలి అని చెప్పేసి ఈ యొక్క వీక్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుపుతారు అంటే February 12 నుంచి 18వ తారీఖు దాకా జరుపుతారండి. సో ఈ డేస్లో మనకి MSMEలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాను చూసారండి. సో దాంట్లో మ్యాన్ పవర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి, కొత్త టెక్నాలజీని ఏ విధంగా మనకి అడాప్ట్ చేసుకొని ప్రొడక్షన్ పెంచాలి అని చెప్పేసి ఇలా డిఫరెంట్ సెగ్మెంటుల్లో మనకి వర్క్షాపులు నిర్వహిస్తూ ఉంటారు. సో ఎవరు నిర్వహిస్తారంటే నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ వాళ్ళు అండి. ఇది వెరీ ఇంపార్టెంట్. నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ వాళ్ళు ఈ యొక్క నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. బాగా గుర్తుంచుకోవాలండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ దీని థీమ్ ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగవచ్చు. సో మనము సెల్ఫ్ రిలయన్స్ త్రూ ప్రొడక్టివిటీ అనేది దీని యొక్క థీమ్గా ఉందండి. సో దీని యొక్క థీమ్గా ఉండడం జరిగింది. సో థీమ్స్ ఎప్పుడైనా సరే మనం ఇంగ్లీష్లోనే చదువుకోవాలి. ఎందుకు అంటే ఎగ్జామినరు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లోనే తయారు చేయబడుతుందండి. సో దానికి గూగుల్ ట్రాన్స్లేషన్ అంటే తెలుగులోకి అనువదించేటప్పుడు మనకి సేమ్ దీన్నే ఇంగ్లీష్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో అందువల్ల మనం ఖచ్చితంగా థీమ్స్ ఒకటి ఇంగ్లీష్లోనే చదువుకోవాలండి, తెలుగులో చదువుకోకూడదు. సో కొంచెం ఇబ్బంది అవుద్ది తెలుగులో చదువుకుంటే. దానికి సంబంధించి మనం థీమ్ చూస్తే సెల్ఫ్ రిలయన్స్ త్రూ ప్రొడక్టివిటీ అనేది దీని థీమ్గా ఉంది.
గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎగ్జామినరు కొంతమంది డేస్ అడగడం లేదండి. ఒకప్పుడు నేషనల్ ప్రొడక్టివిటీ డే ఎప్పుడు అని చెప్పేసి, అదేవిధంగా వాటర్ డే ఎప్పుడు అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉండేవాడు. బట్ ఇప్పుడు క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది కొంచెం మారింది. సో మీరు కొంచెం అబ్జర్వేషన్ చేసినట్లయితే, సో మనం ఇక్కడ ఒక 2 days క్రితం కానీ మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఆర్బీఐ లిటరసీ వీక్ అని చెప్పేసి డిస్కస్ చేసామండి. సో మనకి ఆర్బీఐ లిటరసీ వీక్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. 13వ తారీఖు నుంచి 17 అని చెప్పేసి ఫిబ్రవరి అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఆర్బీఐ లిటరసీ వీక్ 13 నుంచి 17 అని. సో అదేవిధంగా వాటర్ వీక్ డే అని చెప్పేసి, వాటర్ అండి. సో మీ అందరికీ తెలిసిందండి, ఖచ్చితంగా వాటర్ వీక్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకున్నాం. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా నవంబర్లో సెలెక్ట్ చేస్తామండి. సో అదేవిధంగా నేషనల్ న్యూట్రిషన్ వీక్ ఎప్పుడు అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో నేషనల్ న్యూట్రిషన్, సో మనకి న్యూట్రిషన్ వీక్ అని చెప్పేసి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరుపుకుంటాము సెప్టెంబర్లో. సో బాగా గుర్తుంచుకోవాలండి. దీనికి సంబంధించి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 కూడా అడగడం జరిగింది. సో ఈరోజు మనకి నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ అండి. సో మనకి ప్రొడక్టివిటీ వీక్. సో ఎప్పుడు అండి మనకి 13, 12 ఏదైతే 12వ తారీఖు నుంచి మనకి 18వ తారీఖు వరకు, సో ఫిబ్రవరి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. సో ఇలాంటివి మీవి ఏమన్నా ఉన్నాయంటే ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఆర్బీఐ లిటరసీ వీక్ కానివ్వండి, వాటర్ వీక్ కానివ్వండి, నేషనల్ న్యూట్రిషన్ వీక్ కానివ్వండి, నేషనల్ ప్రొడక్టివిటీ వీక్ కానివ్వండి, మనం ఖచ్చితంగా 13 నుంచి 17, 1 నుంచి 5, 1 నుంచి 7, 12 నుంచి 18 ఈ టర్మ్లో మధ్యలో చేస్తారు. ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంతోపాటు వాటి థీమ్స్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే మన్సుఖ్ మాండవ్య ఇనాగోరేటెడ్ ఇఫ్కో నానో యూరియా లిక్విడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నానో యూరియా లిక్విడ్ ప్లాంట్స్ ఎట్ అనోల్ అండ్ ఫులాపూర్ అని చెప్పేసి రావడం జరిగింది. సో ఈ 2 ప్లేస్ కూడా మనకి ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలండి, ఈ 2 కూడా మనకి ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగిందండి. సో నానో యూరియా ప్లాంట్స్ అండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుందండి. సో ఇప్పుడు మనము ఏదైతే యూరియా వైట్గా ఉండి మనం జల్లుతామో, సో అవనేది మనకి ఘన పదార్థంలో ఉంటుందండి. సో దానివల్ల పంట అయిపోయిన తరువాత కూడా, అంటే పంట కోతలకు వచ్చి పంట అయిపోయిన తర్వాత కూడా దాని ప్రభావం అనేది నేల మీద చూపిస్తూ ఉంది, భూసారం అనేది తగ్గిపోతూ ఉంది, దానివల్ల పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో అలా కాకుండా నానో యూరియా ప్లాంట్ అంటే ఇప్పుడు లిక్విడ్ ఫామ్లో వస్తుందండి. సో మనము ఇన్ జనరల్గా ఒక బస్తా యూరియా వాడే ప్లేస్లో జస్ట్ ఒక 100 ml ఇలాంటి ఒక నానో యూరియా లిక్విడ్ వాడితే సరిపోతుందని, సో ఆ పంట బట్టికి అది పనిచేస్తుందని, దానివల్ల భూమికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి మనకి ఈ యొక్క శాస్త్రవేత్తలు చెప్పడం వల్ల నానో యూరియా లిక్విడ్ ప్లాంట్స్ని ఈ మధ్య ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి మనం ఏదైతే మనకి న్యాచురల్గా సంబంధించి ఏదైతే మనకి న్యాచురల్గా ఈ యొక్క లిక్విడ్ని తయారు చేస్తూ ఉంటారండి. లైక్ కౌ ప్యాడ్ నుంచి కానివ్వండి, అదేవిధంగా కొన్ని విత్తనాల నుంచి కానివ్వండి, సో ఇలాంటి వాటి నుంచి ఈ యొక్క నానో యూరియా లిక్విడ్ ప్లాంట్స్ని తయారు చేస్తూ ఉన్నారు. బాగా గుర్తుంచుకోవాలి, పర్యావరణ రహితంగా ఉంటుంది ఇది. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనం యూరియా ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోతాయి ఈ యొక్క మనం ఏదైతే లిక్విడ్ ప్లాంట్స్ని ఎక్కువగా పెట్టడం వల్ల అని చెప్పి చెప్తున్నారు. సో అందువల్లే మోడీ గారు భారతదేశంలో మొట్టమొదటి నానో యూరియా ప్లాంట్ కలోల్, గుజరాత్లో ప్రారంభించడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మన భారతదేశంలో గుజరాత్లో కలోల్ అనే ప్లేస్లో ఫస్ట్ నానో యూరియా ప్లాంట్ మోడీ గారు ప్రారంభించారు. రీసెంట్గా మనకి మన్సుఖ్ మాండవ్య గారు నానో యూరియా ప్లాంట్ని అనోల్ అండ్ ద ఫులాపూర్ అనే ఒక విలేజెస్లో మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటాయని అక్కడ ప్రారంభించడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనం ఇఫ్కో అంటే కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాలి. ఇఫ్కో అంటే ఇండియా ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ అని చెప్పి చెప్తామండి. సో లిమిటెడ్ అని చెప్పి చెప్తాము. సో ఇండియా ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ అని చెప్పి చెప్తామండి. సో వీళ్ళు నానో యూరియా లిక్విడ్ ప్లాంట్స్ ఎట్ ద అనోల్ అండ్ ద ఫులాపూర్, సో ఉత్తరప్రదేశ్లో పెట్టడం జరిగింది. రేపు రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని గురించి మనకి బిట్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మోడీ గారు ప్రారంభించినప్పుడు కూడా దాన్ని అడగడం జరిగింది, గుర్తుంచుకోవాలి. మనకి రీసెంట్గా కూడా 2G ఇథనాల్ ప్లాంట్, సో ఎక్కడ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇలాంటివి ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో మోడీ గారు దీనికి సంబంధించి ఒక ఇథనాల్ ప్లాంట్ కానివ్వండి, నానో యూరియా
ప్లాంట్ కానివ్వండి, హైడ్రోజన్ సంబంధించినటువంటి పవర్ ప్లాంట్స్ కానివ్వండి, ఇలా వస్తే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఈ విధంగా నీ ప్రిపరేషన్ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ ఒకసారి వీడియో పాస్ చేసుకొని మీరు నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. సో షార్ట్ టర్మ్లో కాకపోయినా లాంగ్ టర్మ్లో మీకు ఖచ్చితంగా రేపు ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్లో ఖచ్చితంగా మీకు ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడటం జరుగుతుంది. సో ఇవ్వండి ఈరోజున్న ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.